అయినా బండి చూస్తున్నారు కదా, టీవీఎస్ స్కూటీ 110cc BS6. ఈ బండి కంప్లైంట్ వచ్చేసి మనకు జనరల్ సర్వీసింగ్ ఫుల్. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత బ్రేక్ ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఏం లేవన్నా అని వచ్చింది. నెక్స్ట్ మనకు కిక్ రాడ్ కంప్లైంట్ కూడా చెప్పారన్నా. ఆ కిక్ రాడ్ కంప్లైంట్ అనేది నేను ఇది మన ఛానల్ యూట్యూబ్లోనే పెట్టాను. ఇది వచ్చేసి మనకు ఫుల్ జనరల్ సర్వీసింగ్ అనేది చేస్తున్నాం. ఈ బండికి స్టార్టింగ్ ట్రబుల్ చాలా ఉంది, మైలేజ్ అనేది చాలా తక్కువ వస్తుంది అని మనకు జనరల్ సర్వీసింగ్ ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదన్నా, మనకైతే ఇప్పుడు దాకా అయితే హెయిర్ ఫిల్టర్ బాక్స్ అనేది ఓపెన్ చేయలేదన్న. ఫస్ట్ టైం నేనే ఓపెన్ చేసినట్టున్నాను. ఎందుకు చెప్తున్నానంటే చూడండి, మనకు బాక్స్ అనేది ఓపెన్ చేశాను చూడండి. మనకు ఓపెన్ చేసిన తర్వాత మనకు హెయిర్ ఫిల్టర్ లోపల ఏ పరిస్థితితో ఉందో మనకు బయటనే అర్థమైపోతుంది మనకు జనరల్ సర్వీసింగ్ అంటే ఊరికే వాటర్ కొట్టి ఇచ్చేయడం కదన్న. చూస్తున్నారు కదా, మనకు హెయిర్ ఫిల్టర్ ఈ వీడియో నేను కస్టమర్లకు చెప్తున్నానన్న. మనం జనరల్ సర్వీసింగ్ అనేది టైం టు టైం చేపిస్తే ఈ విధంగా అయితే ఉండదు. మనకైతే కస్టమర్ ఆయిల్ చేంజ్ చేయండి, నెక్స్ట్ వచ్చేసిన తర్వాత బ్రేక్ లైనర్లు, కిక్ రాడ్ కంప్లైంట్ చెప్పారు మనకు. ఇప్పుడు నేను అన్నీ కొత్తవి వేసుకుంటా పోతే బిల్ అనేది చాలా ఉంటుంది. నేనైతే వీడియో తీశాను కదా, నేను కస్టమర్కి అయితే కంపల్సరీ చూపిస్తున్నాను. నాకు ఎందుకంటే యూట్యూబ్లో కూడా పెట్టుకొని పనికి వస్తుంది కాబట్టి. మనకైతే ఈ బండికి ఫుల్ జనరల్ సర్వీసింగ్ అనేది చేస్తున్నాను. మనకు జనరల్ సర్వీసింగ్ అంటే మెయిన్ ఇంజన్ ఆయిల్, నెక్స్ట్ వచ్చేసిన తర్వాత హెయిర్ ఫిల్టర్, ప్లగ్, ఇవన్నీ చేస్తే మనకు జనరల్ సర్వీసింగ్ అవుతుంది. ఈ బండి కంప్లైంట్, మైలేజ్, పికప్ ఇవన్నీ దానికి కారణం వచ్చేసి మనకు ఆయిల్ కూడా చాలా లేట్గా కస్టమర్ అయితే మార్చడం జరుగుతుంది ఇంజన్ ఆయిల్ అనేది 2000 కిలోమీటర్లు కంపల్సరీ అయితే మార్చుకోవాలా. మనకు చూస్తున్నారు కదా, బండి కిక్ కొట్టంగానే ఒకే కిక్ స్టార్ట్ అయిపోయింది. మన వీడియో చూస్తూనే ఉంటారు. ప్లీజ్ నచ్చితే ఒక లైక్.